శ్రీ గురుభ్యో నమః. కాశీ ఆ పేరు తలవగానే మనమంతా కూడా ఒళ్ళంతా పులకరింత. మన జన్మలో ఒక్కసారైనా కాశీ క్షేత్రాన్ని దర్శించుకోవాలన్న తపన అనేక మందికి ఉంటుంది. అలాంటి దివ్య భవ్యమైనటువంటి మహిమాన్విత క్షేత్రం వారణాసి కాశీ. మనం ఇప్పుడు పరమ పవిత్రమైన గంగా సన్నిధిలో ఉన్నాము. ఒక మహనీయ మూర్తితో ముఖాముఖి జరపడానికి ఇవాళ నాకు ఆ భాగ్యం కలిగింది. తెలుగువారు గర్వించదగ్గ ఒక విద్వన్మూర్తి, దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం ఆస్థాన పండితులుగా బ్రహ్మశ్రీ మాడుగుల మాణిక్య సోమయాజులు వారి వద్ద వేదాధ్యయనం చేసి, బ్రహ్మశ్రీ శాస్త్రుల విశ్వనాథ శర్మ గారు నెలకొల్పిన శివంపేటలోని వేద పాఠశాలలో వేదం పూర్తి చేసుకుని శృంగేరి సంస్థానం పరిధిలోని బెంగళూరులో మహాసన్నిధానం వారైన అభినవ విద్యాతీర్థులు, సన్నిధానం వారైన అప్పటి భారతీర్థ స్వామివార్ల యొక్క అనుగ్రహంతో వారు శాస్త్రాధ్యయనం చేశారు. వారి ఇంటి పేరే పురాణం మహేశ్వర శర్మ గారు. గురుగారు నమస్కారం. పురాణం మహేశ్వర శర్మ గారు అనగానే తెలుగు వారందరికీ కూడా ఒక గొప్పనైనటువంటి గౌరవభావం. ఏంటి ఆ పురాణం? మీ వంశానికి, మీ వంశం యొక్క ఔన్నత్యం, అదేవిధంగా మీరు ఆ ఇంటి పేరుతో ఉంటూ గొప్ప పౌరాణికులుగా అవడము, ఇవన్నీ ఏ విధంగా ఒక్కసారి తెలియజేయండి. పురాణం మహేశ్వర శర్మ అని అనగానే మన తెలుగు ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నన్ను అభిమానిస్తున్నారు అని అంటే దానికి కారణం నాకు జన్మనిచ్చినటువంటి మా తల్లిదండ్రుల యొక్క పరిపూర్ణ అనుగ్రహ ఆశీస్సులు, పరమ పావనమైన గౌరీశంకర స్వామి దేవత పరిపూర్ణ అనుగ్రహ కటాక్షాలతో మా ప్రస్థానం ఇట్లా కొనసాగుతూ ఉన్నది. దర్శనం